సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మూత్ర విసర్జన ఆపుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అత్యవసర సమావేశంలో ఉన్నప్పుడు లేదా వాష్రూమ్స్ అందుబాటులో లేనప్పుడు మూత్ర విసర్జనను నియంత్రించుకుంటూ ఉంటాం. అయితే అదే అలవాటుగా మారితే మూత్రాశయం, మూత్రపిండాల సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూత్ర విసర్జనను బలవంతంగా ఆపుకున్నప్పుడు మూత్రాశయం దాని సహజసిద్ధ సామర్థ్యానికి మించి సాగుతుంది. ఇదే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే కండరాలు బలహీనమవుతాయి. ఫలితంగా మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవ్వక మూత్రనాళ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో మూత్రాశయ పనితీరు దెబ్బతింటుంది. కొందరిలో మూత్రాన్ని ఆపుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. అలాగే ప్రోస్టేట్ గ్లాండ్ పెరిగిన వాళ్లకు రెట్టింపు ముప్పు పొంచి ఉంటుంది. మూత్రాశయంలో మూత్రం ఎక్కువ సమయం పాటు నిల్వ ఉండిపోయినప్పుడు మూత్రంలోని బ్యాక్టీరియా విస్తృతి చెందే వాతావరణం నెలకొంటుంది. దాంతో ఇన్ఫెక్షన్ పెరిగి తరచూ మూత్ర విసర్జన చేయవలసి రావడం, మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, పొత్తికడుపు నొప్పి, జ్వరం లాంటివి వేధిస్తాయి. అలాగే మూత్ర విసర్జనను నియంత్రించుకోవడం వల్ల మూత్రపిండాల మీద భారం పెరిగి వాటి పనితీరు దెబ్బతింటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి శరీర సంకేతాలకు సకాలంలో స్పందిస్తూ మూత్రాశయాన్ని ఖాళీ చేస్తూ ఉండాలి. మూత్ర విసర్జనను నియంత్రించుకునే పరిస్థితులకు దూరంగా ఉండాలి. సరిపడా నీళ్లు తాగుతూ పరిశుభ్రత పాటిస్తూ ఉండాలి. ఈరోజు మనం మూత్ర విసర్జనను ఆపుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.